నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ రోజు మనం సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయంలో జీవ నియంత్రణ ఎరువులకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఏ రకమైనటువంటి క్రియలు చేయడం ద్వారా మనం ఎక్కువ మొత్తంలో అంటే అధిక మోతాదులో దీనికి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చకచకా జరగడం కానీ లేదా అధిక దిగుబడి పొందడం కానీ ఏ రకంగా జరుగుతాయి, ఏ సమయంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఇలాంటి విషయాలని మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ ఏ రామకృష్ణ బాబు గారు. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో సార్. ఈ మధ్య కాలంలో ఎవరి నోట విన్నా సేంద్రియ వ్యవసాయం అనేటువంటి మాట వినిపిస్తుంది. అలాగే వినియోగదారులు కూడా కొంచెం ఖర్చు ఎక్కువ అయినా సరే కానీ సేంద్రియ పద్ధతులు కానీ ఉన్నటువంటి ఆ ఉత్పత్తులు వినియోగించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి, సేంద్రియ ఉత్పత్తులు అంటే ఏంటి, దాన్ని ఎలా విభజిస్తారు ఏంటి అనేది థ్యాంక్స్ అమ్మా. ఈ సేంద్రియ వ్యవసాయం అనేది మనం గురించి ఒక ఐడియా రావాలంటే మనం 1960 ముందు 1960 తర్వాత కొంచెం చేసుకుంటే క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మనకు సేంద్రియ వ్యవసాయం అంటే ప్రకృతికి అంటే సహజ సిద్ధంగా మనకు పంటలో ఎదుర్కొనేటువంటి యాజమాన్య పద్ధతులు కానీ, లేకపోతే ఎరువులు అందించడం కానీ, లేకపోతే మనకు అక్కడ లోకలైజ్ వనరులతో మనం పంటను మేనేజ్ చేసుకొని ఈ రసాయన ఎరువులు కానీ, రసాయన పురుగు మందులు కానీ వాడకుండా పండించే విధానాన్ని మనం సేంద్రియ పద్ధతులు అనుకోవచ్చు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఎక్కువగా ఎందుకు అంటే మనం ఒక్కసారి దాన్ని వెనక్కి పోయినప్పుడు 1960 ముందు ఎక్కువగా మనం ఈ పద్ధతులను వాడేవాళ్ళం. సపోజ్ పంట పండియాలనుకుంటే మన పంటలో మనకు సహజంగా లోకల్గా మనకు లభించేటువంటి ఈ పశువుల ఎరువులు కానీ, లేకపోతే పంట మార్పిడి విధానం కానీ, లేకపోతే వివిధ రకాల పంటలను సీజన్ వైజ్గా మార్చి పండించడం కానీ, ఇటువంటివన్నీ చేసుకోవడం వల్ల మనకు పొలంలో ఉన్నటువంటి రకరకాల సూక్ష్మక్రిముల వృద్ధి కానీ, అంటే మనకు ఉపయోగపడేటువంటి వృద్ధి కానీ, లేకపోతే పురుగు తెగుళ్ళు నష్టపరిచే వాటి తాకిడి కానీ కొంచెం తక్కువగా ఉండేది. అట్లాగే వివిధ రకాల పంటలు ఉండేటివి. దాని అప్పట్లో జనాభా కూడా కొంత దానికి సరిపడా ఉండేది. అయితే ఆ తర్వాత కొంచెం మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి 1960 తర్వాత ఏమైందంటే మనం అధిక దిగుబడి వైపు దృష్టి సారించాల్సి వచ్చింది. ఈ దృష్టి సారించడం వల్ల ఏమైందంటే మనం గ్రీన్ రివల్యూషన్ వైపు అడుగులు వేసాం, అంటే హరిత విప్లవం వైపు అడుగులు వేసాం అధిక ఉత్పత్తి కోసం. అందులో ఏం జరిగింది, మనం అధిక ఉత్పత్తి కోసం అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను కనుక్కోవడము, అధిక దిగుబడుల వంగడాలను సాగు చేయడము, వాటి సాగుకు ఈ కృత్రిమమైనటువంటి రసాయన ఎరువులు వాడడము, అట్లాగే ఆ పురుగు తెగుళ్ళు నష్టపరిచే పురుగు తెగులను మనం అదుపులో ఉంచడం కోసం ఈ కృత్రిమ రసాయనాలను వాడి అదుపులో ఉంచుకోవడము, ఇదంతా కూడా జరిగింది. మంచి దిగుబడులు సాధించారు, సఫిషియెంట్గానే ఉంది. అయితే ఒక పక్క ప్రకృతిపరంగా చూసుకున్నప్పుడు మనకు చాలా ప్రకృతిపరంగా ఈ వైవిధ్యభరితమైనటువంటి మార్పులు, అంటే ఈ ప్రకృతిలో వైవిధ్యత అనేది కోల్పోవడం జరిగింది. ఎందుకంటే మనకు ఇరిగేషన్ వ్యవస్థ పెరిగింది, ఫర్టిలైజర్ వ్యవస్థ పెరిగింది, హైల్డింగ్ వెరైటీస్ రావడం జరిగింది, పురుగు మందుల వాడకం జరిగింది. వీటి వల్ల ప్రకృతిలో కొంత సమతుల్యత, అంటే పర్యావరణ సమతుల్యత అనేది కొంచెం దెబ్బతిని మన తినే ఆహారంలో పొల్యూషన్, అంటే ఆహారంలో ఈ అవశేషాలు ఉండడము, అలాగే భూమి యొక్క సారం అనేది సహజసిద్ధంగా పెరగవలసినటువంటి భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతినడము, అట్లాగే ప్రకృతిలో గాలి, నీరు ఇటువంటివి కూడా కొంత పొల్యూషన్ అయ్యి ఈ కృత్రిమ రసాయనాలు వాడడం వల్ల కొంచెం ప్రకృతిలో బ్యాలెన్స్ అనేది అంటే తగ్గిపోయింది. దీనివల్ల ఏం జరిగింది, మనం మళ్ళీ రివర్స్ ఈ సందర్భంలో మనం ఇప్పుడు జస్ట్ ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఒక సైలెంట్ స్ప్రింగ్ అనే ఒక బుక్, ఒక ర్యాకెల్ కార్సన్ అనే ఆమె ఈ పరిస్థితుల గురించి వివరిస్తూ ఒక బుక్లో నవల లాగా రాసింది. అందులో ఈ ప్రకృతి ఈ రసాయనాలు, లేకపోతే ఈ గ్రీన్ రివల్యూషన్ ద్వారా వచ్చినటువంటి వ్యవసాయంలో వచ్చినటువంటి మార్పులు, ఈ ఆధునిక కృత్రిమ
రసాయనాలు వాడడం వల్ల ప్రకృతికి ఏ రకంగా హాని జరుగుతుంది, ప్రకృతిలో ఉన్న ప్రతి కాంపోనెంట్ అంటే వాటర్ కానీ, గ్రౌండ్ సాయిల్ కానీ, ఎయిర్ కానీ ఇవన్నీ కూడా పొల్యూట్ అయిపోయి పర్యావరణానికి దెబ్బతీస్తుంది. పర్యావరణం అనేది సస్టైనబుల్ అంటే ఎంతో కాలం మనకు వ్యవసాయం అనేది ఈ సస్టైనబుల్ ఉండదు, అంటే సుస్థిర వ్యవసాయం దిశగా మనం అడుగులు వేయడము భవిష్యత్తులో కష్టమవుతుంది అనేది అందరూ కూడా రియలైజ్ అయిన తర్వాత ఈ సేంద్రియ వ్యవసాయం గురించి మన రైతులు, ప్రభుత్వం అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. మనకు 1980-70 ఆ దశకం నుంచే మనకు ఈ సేంద్రియ వ్యవసాయం పైన రైతాంగం కొంచెం అవేర్నెస్ కలిగినటువంటి రైతాంగం దృష్టి పెట్టడం జరిగింది. ఈ ఇటువంటి పరిస్థితుల్లో మనకు సేంద్రియ ఉత్పత్తుల డిమాండ్ ఎక్కువ పెరుగుతూ ఉంది కస్టమర్స్ నుంచి, ప్రజల నుంచి. ఎందుకంటే ఈ పురుగుమందుల అవశేషాలు కానీ లేకపోతే ఎరువుల ద్వారా పండించినటువన్నీ ఒక పక్క ఆహారంలో సమతుల్యమైనటువంటి మినరల్స్ కానీ ఇటువంటి కొంచెం లోపించడము, అట్లాగే వివిధ రకాల పంటలు ఒకప్పుడు పండించే స్థితి నుంచి ఒకే రకమైన పంటలు, ఒక ప్రాంతంలో ఒకే రకమైన పంటలు వేయడము, డైవర్సిటీ అంటే పంటల్లో వైవిధ్యత దెబ్బతినడము, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత మనం ఈ దెబ్బతినడం వల్ల మనకు పంటలో నాణ్యమైన ఉత్పత్తులు రావడం అనేది, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు కోసము ఇప్పుడు ప్రజలు ఆశించడం జరుగుతూ ఉంది. అందుకే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఉత్పత్తులకు ప్రజల నుంచి ఎక్కువగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే మనకు మన దేశంలో ఉదాహరణకి మన దేశం చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతానికి 99 మిలియన్ హెక్టార్స్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా జరుగుతూ ఉంది. అట్లాగే మన భారతదేశంలో చూసుకుంటే దాదాపుగా 3-4 మిలియన్ హెక్టార్ల వరకు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే వివిధ రూపాలు, అంటే అఫీషియల్గా రికార్డ్ అయినవి, అన్అఫీషియల్గా చేసుకుంటున్న వాళ్ళన్నీ కలిపి కూడా ఇంత ఉండొచ్చు అని ఒక అంచనా ఇప్పటి వరకు ఉంది. అట్లాగే దీని ద్వారా ఆదాయం కూడా కొంత 16,800 కోట్ల వరకు గత సంవత్సరం వరకు వచ్చింది. భవిష్యత్తులో కూడా దీని యొక్క డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రకృతికి దగ్గరగా లేకపోతే సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించి సేంద్రియ ఉత్పత్తులు మానవాళి ప్రకృతి సమతుల్యత కోసం ఈ సేంద్రియ వ్యవసాయం పైన ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతూ ఉంది. ఎస్, రైతు మిత్రులారా, రామకృష్ణ బాబు సార్ చెప్పింది వింటున్నారు కదా, చాలా చక్కగా క్లియర్గా వివరించి చెప్తున్నారు ఏ రకంగా సేంద్రియ వ్యవసాయంలో ఉన్నటువంటి పద్ధతులు అవలంబించాలి, దాని ద్వారా ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి, సార్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సార్ ఇంకొకటి, ఇది ప్రకృతి వ్యవసాయం అనేటువంటి మాట కూడా ఈ మధ్య కాలంలో వింటున్నాం. అంటే ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం రెండు ఒకటేనా, ఒక కేటగిరీలోకి వస్తాయా, లేదా రెండిట్లో కూడా తేడాలు ఉన్నాయా ఏంటి అనేది? దాదాపు ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రియ వ్యవసాయం కానీ దాదాపుగా ఒకే రకంగానే మనం కన్సిడర్, కాకపోతే కొంచెం లిటిల్ బిట్ తేడా ఏంటంటే ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అనేది పూర్తిగా ప్రకృతిని మనం హ్యూమన్ ఇంటర్వెన్షన్, రైతు యొక్క ఇంటర్వెన్షన్ చాలా తక్కువగా ఉంటుంది ప్రకృతి వ్యవసాయంలో. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే మనకు ఒక రకంగా ఒకప్పుడు 1970 ఆ ప్రాంతంలో తెలుగులో ఒక జపాన్ శాస్త్రవేత్త రాశాడు, మొనోసబు ఫుకువోకా అని ఆయన పేరు. ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఒక బుక్ రాశాడు, గడ్డి పర్వత, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయింది. సో బహుశా ఆయన కొన్ని అంటే శాస్త్రీయంగా చెప్పాలనుకుంటే కొంచెం ప్రామాణికంగా అతను కొన్ని సూచనలు చేశారు. అవి కూడా ఆ ప్రకృతిలో ఏంటంటే మనం తక్కువ ఇంటర్వెన్షన్ ఉండాలి, ప్రకృతిని మనం చాలా తక్కువ, అంటే పంట పొలంలో మనం చాలా తక్కువ ఇంటర్వెన్షన్ చేయాలి. తర్వాత మల్చింగ్, లోపల ఉన్న ఈ తక్కువ దున్నకం కానీ ఇవన్నీ కూడా తక్కువ ఇంటర్వెన్షన్ ఉండి మనకు అట్లా చేసుకున్న ఏమవుతుందంటే ప్రకృతిలో ఆ పొలంలో ఉన్నటువంటి మిగతా ఈ సహశత్రు నష్టం పరిచే పంట పురుగులకు తెగుళ్లకు సంబంధించినటువంటి సహశత్రువులు అభివృద్ధి చెంది దానంతకదే పంట ఎంతో కొంత పంట దిగుబడి అంటే ఇస్తుంది. అంటే అడిషనల్గా ఏం చేయము, ఆ పంటలో దొరికేటువంటి వాటిపైనే
ఈ ప్రకృతి సిద్ధంగానే వచ్చే వాటిని తీసుకుంటాం, మనం హార్వెస్ట్ చేసుకుంటాం. అట్లాగే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏమంటే మనం కొంచెం బయోడైనమిక్ థింగ్స్ అంటే ఈ వర్మీ కంపోస్టు, లేకపోతే ఈ వర్మీ కంపోస్ట్, లేకపోతే FIM ఫార్మ్ యార్డ్ మెన్యూర్స్, ఇట్లాంటివన్నీ అడిషనల్గా యాడ్ చేస్తాము. దీంతోపాటు బ్యాక్టీరియా ద్వారా అంటే సూక్ష్మ జీవుల ద్వారా బయో ఫర్టిలైజర్స్ కూడా వాడవచ్చు ఈ సేంద్రియ వ్యవసాయంలో. అట్లాగే ఈ బయో కంట్రోల్కి సంబంధించినటువంటి బయో కంట్రోల్ ఏజెంట్స్ అంటే ఈ సూక్ష్మ జీవుల ద్వారా ఈ పంటకు నష్టకరించేటువంటి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ఇందులో ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న తేడా ఏంటంటే దీంట్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏంటంటే మామూలుగా మనం కల్టివేట్ చేసుకుంటాము వితౌట్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా మనం ఈ రెండిట్లో కూడా చేసుకుంటాం. సో ఈ తేడా మాత్రమే ఉంది. ఏదేమైనా ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మర్సే మనకి ఇక్కడ ఉన్నారు. అట్లాగే ప్రకృతి వ్యవసాయం గురించి ఈ మధ్య పాలేకర్ గారి మనకు ఒక రకంగా చెప్పాలంటే ఆద్యుడు వీటి గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి మన భారతదేశం మొత్తం మీద చాలా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో సహజసిద్ధంగా వచ్చేటువంటి వాటిని ఇప్పుడు సపోజ్ పంచగవ్య కానీ లేకపోతే ఇటువంటి ఇంగ్రీడియంట్స్ గో ఆధారితమైనటువంటి కౌడంగ్ ఇటువంటి వాటిని ఉపయోగించి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా చేసుకుంటారు. సేంద్రియ వ్యవసాయంలో వచ్చేసి మనకు వర్మి కంపోస్టులు, తర్వాత ఈ బయో ఫర్టిలైజర్స్, ఇటువంటి కూడా వాడి మనం దిగుబడి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా రెండిట్లో ఈ కృత్రిమ రసాయనాలను వాడకం అనేది ఉండదు. రామకృష్ణ సార్, ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనం జీవ నియంత్రణ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కాబట్టి అసలు ఈ జీవ నియంత్రణ అంటే ఏంటి, ఎస్పెషల్లీ సేంద్రియ వ్యవసాయం విషయానికి వచ్చేసరికి ఈ జీవ నియంత్రణ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? జీవ నియంత్రణ అంటే మనం సస్యరక్షణ ఏ పంటకైనా లేకపోతే పండ్ల తోటలు కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా కమర్షియల్లీ వాల్యూడ్ క్రాప్స్ అంటే ఇప్పుడు అన్నీ కూడా కమర్షియల్ మీన్స్ వరి కానీ ఏదైనా మనం పంట పండించుకునేటప్పుడు పంట దశలలో విత్తుకోవడం ఒక దశ అయితే, పంట ఎదుగుదల ఒక దశ అయితే, పంటలను ఆ ఎదుగుదల పైన ఆశించి పంటను నష్టపరిచి ఆధారపడి జీవించేటువంటి పురుగులు, అవి మన పంట నష్టపరిచేటువంటి పురుగులు కానీ తెగుళ్ళు కానీ మనకు సహజంగా వస్తూ ఉంటాయి. తద్వారా మనం కొంత నష్టపోతూ ఉంటాం. దాదాపు ఒక లెక్క ప్రకారం చూసుకుంటే 25-30% మనం ఈ పురుగులు తెగుళ్ళ ద్వారా మనకు పంట నష్టం జరుగుతూ ఉంది, ఆర్థిక నష్టం. సో ఈ పురుగుల ఉద్ధృతిని మనం ఈ కెమికల్స్ ద్వారా మనకు చాలా కెమికల్ పెస్టిసైడ్స్, తెగుళ్ళకు సంబంధించిన కెమికల్ పెస్టిసైడ్స్ ఇట్లా చాలా ఉన్నాయి. వీటిని మనం విరిగా ఇండిస్క్రిమినేట్గా అంటే విచక్షణరహితంగా వాడడం, వీటి ద్వారా ఏంటంటే మనకు సహశత్రువులు అనేటివి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంతతి అంతరించిపోవడము, లేకపోతే వాటిని తొలగించేయడము జరుగుతూ ఉంది. సో ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఏం జరుగుతుందంటే మనం ప్రకృతిలో ఉన్నటువంటి సహజసిద్ధంగా మనకు లభించినటువంటి శత్రు పురుగులు కానీ, లేకపోతే శత్రు పురుగులు అంటే మనకు హాని కలిగించే పురుగులను పైన ఆధారపడి జీవించేటువంటి రైతుకు మిత్ర పురుగులు ఇవి. ఇటువంటి పురుగులు మనకు సహజంగా ఇటువంటి పురుగులు కానీ, లేకపోతే సూక్ష్మజీవులు కొన్ని ఉంటాయి. మనకు మనుషులకైతే ఎటువంటి రోగాలను కలుగజేస్తాయో, రకరకాల సూక్ష్మజీవులు ఎట్లాంటి రోగాలు కలుగజేస్తాయి, పురుగులకు కూడా అటువంటి సూక్ష్మజీవులు రోగాలను కలుగజేస్తూ ఉంటాయి. అందులో శిలీంధ్రాలు కావచ్చు, బ్యాక్టీరియాకు సంబంధించినట్టు కావచ్చు, వైరస్కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే నిమెటోడ్స్ అంటే నులి పురుగులు కూడా మనకు మనుషులకు ఎట్లా వస్తాయో పురుగులకు కూడా అట్లా వస్తుంటాయి. ఇటువంటి వాటిని మనం ఉపయోగించుకొని సహజసిద్ధంగా మనకు పంటను హాని కలిగించేటువంటి పురుగులను తెగుళ్లను అరికట్టే విధానాన్ని జీవ నియంత్రణ పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఓకే రామకృష్ణ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వ్యవసాయంలో మనం చూసుకుంటే దాదాపు 95% ఇంకా ఎక్కువగానే మనము రసాయన ఎరువుల మీద ఆధారపడిపోతున్నాం, లేదంటే రసాయన మందుల మీద ఆధారపడుతున్నాం. అలా కాకుండా మరి జీవ నియంత్రణకు సంబంధించి ఉపయోగం ఏంటి, డిఫరెన్స్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది? ఇప్పుడు సహజంగా ఏంటంటే మనకు ఎప్పుడైతే మనం హరిత విప్లవం బాట పట్టామో, ఎప్పుడైతే మన జనాభా అనేది ఎక్కువగా ఇయర్ పెరుగుతూ ఉందో, అలాగే మనం ఆహార ఉత్పత్తుల పైన వేరే కంట్రీల పైన ఆధారపడకుండా సెల్ఫ్ రిలయన్స్ అంటే మనంతకు మనం ఆధారపడి
మనంతకు మనం అభివృద్ధి చేసుకోవాల్సిన దశలో మనం ఈ పద్ధతులు పాటించడం వల్ల చాలా మటుకు రైతులు ఈ వ్యవసాయం అనేది కమర్షియల్ దిశలో పోవడం వల్ల చాలా మటుకు రైతులు ఈ పురుగులు తెగుళ్ళ నుంచి, లేకపోతే ఈ న్యూట్రియంట్స్ అంటే భూమిలో మనకు అందాల్సినటువంటి, మొక్కకు అందాల్సినటువంటి బలము కానీ ఈ మనకు ఈ తగ్గడం వల్ల తగ్గడం వల్ల ఈ యొక్క తగ్గడం వల్ల ఈ యొక్క రసాయనిక ఎరువులను కానీ ఈ పురుగు మందులు కానీ వాడడం జరుగుతూ ఉంది. ఈ పురుగు మందులు ఏంటంటే, ఈ పురుగు మందులు వాడడం వల్ల లేకపోతే ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో యొక్క నాణ్యత దెబ్బతినడము, అంటే భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతినడం. భూమిలో మనకు రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, అట్లాగే సల్ఫరు, ప్రతి ఒక్కటి కూడా భూమిలో మనకు ఫిక్స్ చేసేటువంటి బ్యాక్టీరియా సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఈ యొక్క రసాయనాలు అంతరింపజేయడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఈ పురుగు మందులు ఎక్కువగా వాడడం వల్ల దిగుబడి తగ్గుతూ ఉంది. ఒక పక్క చూసుకుంటేనేమో ప్రకృతిలో ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది. ఈ పురుగు మందులు వాడడం వల్ల దిగుబడులు పెరుగుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. ఒక పక్క చూసుకుంటే ప్రకృతిలో విపరీతమైన మార్పులు వస్తూ ఉన్నాయి. మనకు ఈ పురుగు మందుల యొక్క వాడడం వల్ల ఈ పురుగు మందుల అవశేషాలు కొన్ని సందర్భాల్లో ఆహార ఉత్పత్తుల్లో ఉండడము, కొన్ని సందర్భాల్లో మనకు గాలి, నీరు, తేమ అంటే భూమిని నిల్వ ఉండడము, తద్వారా వాటిపైన నివసించేటువంటి జీవజాలము వాటి యొక్క సైకిల్ దెబ్బతినడము, ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి, పర్యావరణంలో ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నష్టాలను అరికట్టడం కోసం మనము జీవ నియంత్రణ పద్ధతులను పాటించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జీవ నియంత్రణ పద్ధతులు అనేటివి జనరల్గా మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఒక్కసారిగా మనం ఉత్త జీవ నియంత్రణ పద్ధతుల ద్వారానే పురుగుల తెగుళ్లను కంట్రోల్ చేసుకొని అధిక దిగుబడులు తీసుకుని రావడం అనేది ఒక్కోసారి కష్టం అవుతుంది. కాబట్టి ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలలో భాగంగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు అనేది ఒక మేజర్ భాగం. ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏమవుతుందంటే, ఫస్ట్ మనం ఈ కల్చరల్ ప్రాక్టీసెస్ దగ్గర నుంచి మనం పంట విత్తుకొని, పంట భూమి తయారు చేసుకొని విత్తుకొని దగ్గర నుంచి కోత కోసుకునేంత వరకు మనకు సహజంగా ఏవైతే ఆ పొలము, ఆ ప్రాంతంలో దొరికేటువంటి ఈ సహజమైనటువంటి కారకాలను మనం ఐడెంటిఫై చేసి, తద్వారా మనం కొంత ఈ పెస్ట్ పాపులేషన్ సప్రెస్ చేయడానికి ఉపయోగించుకుంటాం. సో ఇటువంటి పద్ధతులలో మనం ఏం చేస్తామంటే, ఈ ఉపయోగించుకుంటున్నప్పుడు మనకు పెస్ట్ పాపులేషన్ ఎక్కువైందనుకో, అంటే పెస్ట్ పాపులేషన్ అంటే ఈ పురుగులు తెగుళ్ళ ఉద్ధృతి ఎక్కువైపోయినప్పుడు మాత్రమే ఈ కెమికల్స్ అనేటివి వాడాలని 1-2 సార్లు వాడవచ్చు అనేది ఒకటి. ఈటీఎల్స్ అంటే వాడచ్చు. ఈ ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్స్ ఆర్థికంగా నష్టపరిచే స్థాయి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగులు తెగుళ్ళు వాడవచ్చు అనేది సమగ్ర సస్యరక్షణలో ఒక భాగం. ఈ సేంద్రియ వ్యవసాయానికి వచ్చినప్పుడు ఆ పురుగు తెగుళ్ళను కూడా ఈ పురుగు మందుల 1-2 సార్లు వాడేది కంప్లీట్గా మనం మానేస్తాం. అంటే ఓన్లీ ఈ పురుగు తెగులు క్రిమి సంహారక మందులను పక్కన పెట్టేసి ఇవన్నీ సహజంగా చేసుకునే వాటిని మనం ఈ సేంద్రియ వ్యవసాయంలో వాడతాము. ఈ రసాయన పద్ధతిలో వాడడం వల్ల మనకు పర్యావరణ కాలుష్యము, రకరకాల అవశేషాలు, ఈ సేంద్రియ ఉత్పత్తులపైన, వ్యవసాయ ఉత్పత్తులపైన అవశేషాలు ఉండడం వల్ల మనుషుల ఆరోగ్యం కానీ లేకపోతే జంతు జీవాల ఆరోగ్యం కానీ దెబ్బతింటుంది. కాబట్టి వాటి వైపు కొంచెం మొగ్గు తగ్గించి, ఈ 99% మంది అది ఫాలో అయినా కూడా రాను భవిష్యత్తులో మోతాదైతే, పురుగు మందుల పిచికారి మోతాదైతే తగ్గించడానికి అవకాశం ఉంది. ఈ జీవ నియంత్రణ పద్ధతులు వాడడం వల్ల అది కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఓకే సార్, ఇంకొకటి, ఈ మధ్య కాలంలో సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళు పెరుగుతున్నారు. ముఖ్యంగా యువత కొత్తగా మనం వ్యవసాయం చేయాలి అనుకుంటే సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. సో సేంద్రియ వ్యవసాయంలో ఈ ఏదైతే మీరు అన్నట్టు జీవ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి రైతుకి? ఇప్పుడు జీవ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల మనకు బేసిక్గా నాణ్యమైన ఉత్పత్తులు సాధించవచ్చు.
మన పంట యొక్క మన పొలం యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. తర్వాత మన అట్లే జీవ వైవిధ్యాన్ని మన పంటలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అట్లాగే అట్లాగే ఎకలాజికల్ బ్యాలెన్స్. ఇప్పుడు ఎట్లా అంటే నేను పురుగులకు సంబంధించింది కాబట్టి పురుగుల గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు నష్టం కలిగించే పురుగులను ఆధారపడి జీవించే బదనికలు అంటే కంప్లీట్గా 4-5 పురుగులను కలిపి తినేటువంటి పురుగులు కొన్ని ఉంటాయి. అట్లాగే పారాసైటాయిడ్స్ అంటే ఒక పురుగు ఇంకొక పురుగు పైన కంప్లీట్గా ఆధారపడి జీవించే పురుగులు ఉంటాయి. అట్లాగే సూక్ష్మజీవులు ఉంటాయి, అంటే పురుగుకు జబ్బు కలిగించి చంపగలిగే జీవులు ఉంటాయి. వీటిని ద్వారా మనం పంటలో ఉన్నటువంటి ఈ పెస్ట్ పాపులేషన్ సప్రెస్ చేస్తాం. సో ఇప్పుడు ఇటువంటి పద్ధతులు మనం ఇప్పుడు రాబోయే యూత్ కొత్తగా వ్యవసాయం పాటించాలనుకున్నప్పుడు వీటిపైన సమగ్రమైనటువంటి అవగాహన కలిగించుకొని ఈ పద్ధతులను ఉపయోగించే విధానాలను తెలుసుకోవాలి. మనకు జీవ నియంత్రణ విభాగంలో ఏంటంటే మనకు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అంటే ఈ జీవ నియంత్రణలో మనం ఈటీఎల్స్, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్స్ అంటాం. అంటే ఈ ఆర్థికంగా నష్టపరిచే స్థాయి ఏ పురుగు కానీ లేకపోతే తెగులు కానీ వచ్చినప్పుడు దాన్ని గుర్తించగలిగి ఆ స్థాయి ఎలా ఏ పరిస్థితులలో మనం ఈ ఆర్థికంగా నష్టపరిచే లెవెల్లో మన పంట ఉదాహరణకు మనం వరి తీసుకున్నప్పుడు వరిలో తెల్లకంకి అంటే స్టెంబోరర్ వస్తుంది. ఈ స్టెంబోరర్ మనకు ఆర్థికంగా నష్టపరిచే స్థాయి ఎలా గుర్తించగలుగుతాం అని ఉదాహరణకు తీసుకున్నప్పుడు సపోజ్ ఒక స్క్వేర్ మీటర్లో లేకపోతే ఒక స్క్వేర్ మీటర్లో 1 లేదా 2 తెల్లకంకులు కనపడినప్పుడు లేకపోతే 1 లేదా 2 ఈ సిల్వర్ షూట్స్ కనపడినప్పుడు మనకు ఈ దాంట్లో వచ్చినట్లుంది అన్నప్పుడు మనం ఇటువంటి ఇంటర్వెన్షన్స్ చేయాలి. ఇది బయలాజికల్ కంట్రోల్ అనేది ఇందులో ఈ జీవ నియంత్రణ అనేది ఇందులో చాలా మేజర్గా ఈ 3 విషయాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి, మనకు ప్రకృతిలో లభించేటువంటి సహశత్రువులను మనం అభివృద్ధి పరిచి పొలంలో వదులుకోవడము, అట్లాగే అభివృద్ధిపరిచి పొలంలో వదులుకోవడము, సరైన సమయంలో దాన్ని వదులుకున్నప్పుడు ఈ పంట నష్టపరిచే పురుగులను ఇది అదుపులో ఉంచగలుగుతుంది. అంతేగాని పూర్తిగా కంట్రోల్ చేయదు, కానీ మనకు ఆర్థిక నష్ట పరిమితిని దాటకుండా అది అదుపులో ఉంచగలుగుతుంది. సో ఇటువంటివన్నీ కూడా మనం రైతులకు నూతనంగా యువ రైతులకు వీటిపైన ముందుగానే అవగాహన కలిగి ఉంటే ఈ సేంద్రియ వ్యవసాయ విధానంలో ఈ జీవ నియంత్రణ పద్ధతులను బాగానే అవగాహనతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే రామకృష్ణ సార్, ఇంకొకటి ఇప్పుడు జీవ నియంత్రణకు సంబంధించి అసలు ఆ పద్ధతులు అంటే ఏంటి, ఎలా నిర్వహించుకోవాలి, ఓవరాల్గా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ జీవ నియంత్రణ పద్ధతుల గురించి. ఇప్పుడు జీవ నియంత్రణ పద్ధతులు అంటే మనకు ఇందాక అనుకున్నట్లే ప్రకృతిలో మనకు సహజంగా లభించేటువంటి శత్రు పురుగులను అలాగే పురుగులు తెగుళ్లను అరికట్టేటువంటి ఆశించి జబ్బు కలిగేటువంటి సూక్ష్మజీవులను మనం ద్వారా మనం ఆ పురుగుల తెగులను అరికట్టడం. జీవ నియంత్రణ అనేది కంప్లీట్గా పురుగులకు తెగుళ్లకు సంబంధించినదే, మళ్ళీ జీవ రసాయన ఎరువులకు సంబంధించినది. ఇది ఓన్లీ పురుగులకు సంబంధించింది కాబట్టి ఈ పురుగు మనకు ఎక్కువగా నష్టగలిచేది పురుగే. ఈ పురుగుల జాతికి సంబంధించినవి, తెగుళ్ళ జాతికి సంబంధించినవి. సో వీటిపైన ఆధారపడి జీవించే వాటిని మనం ప్రవర్ధన చేసుకొని అభివృద్ధి చేసుకొని వాటిని ఆ పంట పొలాలను వదులుకోవడం. సపోజ్ ఇప్పుడు మనకు ఏదైనా కొత్త పురుగు తెగుల్లో మనకు ప్రాంతానికి అలవాటు లేని పురుగు తెగుళ్ళు వచ్చింది, దానికి సహజంగా అది ఎక్కడి నుంచి వచ్చిందో సహజంగా ఆ ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి సహజసిద్ధమైనటువంటి ఈ శత్రు పురుగులు ఉంటాయి, లేకపోతే జీవ శిలీంద్ర నాశకులు కూడా ఉంటాయి. వీటిని మనం ఐడెంటిఫై చేసుకొని ఇక్కడికి వచ్చి మనం పొలాల్లో వదులుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే మనం ఈజీగా కొన్ని వ్యవసాయ పనుల ద్వారా, అంటే పంటలో చేసేటువంటి కొన్ని పనులు అంటే ట్రాప్ క్రాప్స్ కానీ లేకపోతే బార్డర్ క్రాప్స్ కానీ, ఇటువంటి ట్రాప్ క్రాప్స్ అంటే బార్డర్ క్రాప్స్, ఇటువంటి బ్యారియర్ క్రాప్స్, ఇటువంటి వాటిని పంట మార్పిడి, ఇటువంటి వాటిని చేసుకోవడం ద్వారా కూడా మనం
ఈ ఈ పురుగుల తెగుళ్ళ ఉధృతి తగ్గించుకోవచ్చు. అట్లాగే మనం ఈ పురుగులు తెగుల్లో చూసుకుంటున్న ఈ పురుగులకు సహజశత్రువులను తీసుకున్నప్పుడు, పురుగులకు సంబంధించిన సహజశత్రువులను తీసుకున్నప్పుడు ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటేంటంటే ఈ పారాసైటైడ్స్ అంటాం వీటిని, సూక్ష్మ ఇన్సెక్ట్ పారాసైటైడ్స్ అంటాం. ఈ ఇన్సెక్ట్ పారాసైటైడ్స్ మనకు పురుగులో ఉన్నటువంటి 4 దశలు ఉంటాయి జనరల్గా పురుగులో. ఈ పురుగులో 4 దశల్లో ఏదో ఒక లైఫ్ సైకిల్లో ఏదో ఒక దశలో ఒక రకమైనటువంటి ఈ పారాసైటైడ్ అనేది ఆశిస్తుంది. ఇటువంటిని మనం శాస్త్రవేత్తలు కానీ లేకపోతే దానిపైన పనిచేసే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటిని మల్టిప్లై చేసి రైతులకు అందజేస్తారు. అందులో అటువంటి వాటిల్లో ఉదాహరణకు తీసుకుంటే ట్రైకోగ్రామా కిలోనిస్ అనే ఒక జాతి, ఇది గుడ్డు పరాన్నజీవి. ఈ గుడ్డు పరాన్నజీవి ఏం చేస్తాయంటే మనకు రెక్కల పురుగులకు సంబంధించినటువంటి పంటకు నష్టం కలిగించే రెక్కల పురుగుల గుడ్ల పైన ఆశించి ఇది దాని సంతతిని వృద్ధి చేయకుండా ఆ గుడ్లను నాశనం చేస్తుంది. సో తద్వారా ఏంటంటే మనకు పంటకు నష్టం కలిగించేటువంటి ఈ రెక్కజాతి పురుగులు, అంటే ఉదాహరణకు వరిలో తీసుకుంటే కాండదొలుచు పురుగు, ఆకుముడత పురుగు, పత్తిలో తీసుకుంటే గులాబీ రంగు పురుగు, మొక్కజొన్నలో తీసుకుంటే కాండదొలుచు పురుగు, కత్తెర పురుగు, ఇటువంటి ఈ పురుగులన్నింటిని కూడా ఈ పురుగులు పెట్టేటువంటి గుడ్లపైన ఈ ట్రైకోగ్రామా స్పీసీస్కి సంబంధించినటువంటి ఈ పురుగులు కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆ ఎగ్ల పైన చేసి వాటిని నాశనం చేసి ఎదగనీయకుండా చేస్తుంది. సో ఆ రకంగా సహజసిద్ధంగానే ఆ యొక్క పురుగు యొక్క పాపులేషన్ తగ్గిస్తుంది. అట్లాగే లార్వా స్థితిలో కూడా ఆశించే కొన్ని పురుగులు, ఇటువంటి పురుగులు ఉంటాయి. ఈ పురుగులు ఏం చేస్తాయంటే లార్వా పైన గుడ్లు పెట్టేసి లార్వాను దాని యొక్క లైఫ్ సైకిల్ అంతా కూడా ఆ లార్వాలోనే చేసుకుని ఆ లార్వాను సంహరించి ఆ యొక్క ఉద్ధృతిని కంట్రోల్ చేస్తుంది. సో ఇట్లా బ్రెకాన్ హైబేటర్ అని, నెఫ్యాంటైటిస్ గోనియోస్, అది పీపుల్ దిస్ థింగ్, ఇవన్నీ కూడా మనం ల్యాబ్లో ప్రస్తుతానికి మనం కొన్ని స్పీసీస్ని అభివృద్ధి పరిచి రైతుకు అందించడం జరుగుతూ ఉంది. అట్లాగే కొన్ని సూక్ష్మ క్రిముల కిందికి వచ్చినప్పుడు, అంటే పురుగుకు జబ్బు కలిగించే వాటి కిందికి వచ్చినప్పుడు వీటిలో మెటరైజా వెనసిప్లియా, బెవేరియా బ్యాసియానా, లెకానిసిలియం లెకాని, అట్లాగే పినోబాసిల్లస్, బ్యాసిలస్ తురెంజెన్సిస్ లాంటి బ్యాక్టీరియా సంబంధించినటివి, అట్లాగే న్యూక్లియర్ పారాడిసిస్ వైరస్, ఇటువంటి వైరస్లు, అట్లాగే ఈ నులి పురుగులు, ఎటరోరాబిడిటిస్ స్పీసీస్ సంబంధించినటువంటి నులి పురుగులు, ఇవన్నీ కూడా పురుగులను ఏదో ఒక పురుగుల లార్వాల పైన పనిచేసి తగ్గిస్తుంది. రసం పీల్చే పురుగులను కానీ వీటన్నిటిని ఆశించి సప్రెస్ సహజంగా వచ్చేటువంటి శిలీంధ్రాలు, ఇవన్నీ శిలీంధ్రాలు లేదా బ్యాక్టీరియాలు, వీటిని ఇప్పుడు మనం సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించడం కోసం శాస్త్రీయబద్ధంగా వాటిని అభివృద్ధి పరిచి కొన్ని ద్రావక రూపంలో కానీ పౌడర్ రూపంలో కానీ రైతులకు అందుబాటులో తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము కూడా కొన్ని చేస్తూ ఉన్నాం. సో ఇటువంటి పద్ధతుల ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అట్లాగే వీటిని రోగాలకు సంబంధించి, అంటే బ్లాస్ట్, వరిలో తీసుకుంటే బ్లాస్ట్ సంబంధించి కానీ లేకపోతే ఎండు తెగుళ్ళకు సంబంధించి కానీ ఇటువంటి వాటికి కూడా మనకు ట్రైకోడర్మా విరిడే, ట్రైకోడర్మా హరిజియానం, ఇటువంటి శిలీంద్రనాశక రోగాల శిలీంద్రనాశక బయో ఏజెంట్స్ మా దగ్గర ఉన్నాయి. వీటిని అప్లై చేయడం ద్వారా మనకు నీట్గా సప్రెస్ కాగలుగుతుంది. అట్లాగే మనకు వీటిని తయారు చేసుకోవడం కూడా రైతు స్థాయిలో చాలా ఈజీగానే ఉంటుంది, అది తర్వాత తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే జీవ నియంత్రణ పద్ధతుల్లో ఇన్ని రకాల వాటిని మనకు ఏ దశలో ఎప్పుడు ఏ పంటకు ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి మనం తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు జీవశిలీంద్రనాశకులను ఉపయోగించి విత్తన శుద్ధి ద్వారా మనం చేసుకోవచ్చు, లేకపోతే సీడ్లింగ్ రూట్ డిప్, వరిలో తీసుకుంటే సీడ్లింగ్, మనకు వరిలో కంప్లీట్గా ఈ జీవశిలీంధ్రాలకు సంబంధించినది కానీ లేకపోతే జీవ నియంత్రణకు సంబంధించిన ప్యాకేజ్ కంప్లీట్గా మనకు అందుబాటులో ఉంది. మనకు విత్తన శుద్ధి దగ్గర నుంచి మనకు పాలు కోసుకునే దశ వరకు వివిధ రకాల వాటిని వాడి మనం సప్రెస్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ బొటానికల్కి సంబంధించినవి కూడా జీవుల శిలీంద్రనాశనం కిందికే వస్తాయి. వీటిలో బాగా పాపులర్గా ఉన్నది అజాడరిక్టిన్, అంటే వేప సంబంధించినటువంటి వేప గింజలకు సంబంధించినటువంటి ఒక అజాడరిక్టిన్ అనే ఒక మూలకం. దీన్ని మనం ఈ పురుగుల యొక్క తాకిడిని, ఉద్ధృతిని తగ్గిస్తుంది.
అట్లాగే ఇంతే కాకుండా ఈ లింగాకర్షక బుట్టలు అంటే ఫిరమోన్స్, సెక్స్ ఫిరమోన్స్, అగ్రిగేషన్ ఫిరమోన్స్ అనేటువంటివి ఇటువంటివి కూడా మనం ఈ టెక్నాలజీ కూడా ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. ఈ సెక్స్ ఫిరమోన్స్ ఉపయోగించి కూడా మనం పురుగుల ఉధృతిని అరికట్టవచ్చు. ఈ ఫిరమోన్స్ అనేటివి ప్రతి పంటలో మనకు ఉన్నటువంటి మన మన తెలంగాణలో చేస్తున్నటువంటి 4-5 పంటలకు విరివిగా అందుబాటులో 4-5 పంటలకు ముఖ్యమైన పురుగులకు, ఆ పంటల్లోని పురుగులకు అందుబాటులో ఉన్నాయి. సో ఇటువంటి వాటిని ఉపయోగించుకొని మనం ఈ ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇవన్నీ వాడడం ద్వారా సహజంగానే మనం పురుగు మందుల వినియోగం అనేది సహజంగానే తగ్గిపోతుంది. ఈ 1 లేదా 2 సార్ల పిచికారీ కూడా మానే అవకాశం ఇవన్నీ వాడి మానే అవకాశం ఉంటే అది ఆటోమేటిక్గా మనం సేంద్రియ వ్యవసాయం కింద చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సూక్ష్మజీవులు కానీ అదేవిధంగా శత్రు పురుగులు అంటూ ఉంటారు కదా, అసలు వాటి గురించి కూడా ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అని. ఇప్పుడు మనకు సూక్ష్మజీవులు అంటే మనకు ఇందులో 3 రకాలు. అంటే శిలీంద్రనాశకం అంటే ఫంగైకి సంబంధించి, బ్యాక్టీరియాకి సంబంధించి, వైరస్కి సంబంధించింది. అట్లాగే నులి పురుగులు కూడా మనం సూక్ష్మజీవుల కింద తీసుకుంటే నులి పురుగుకు సంబంధించినటువంటి ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా ప్రోటోజోవాస్ అవి కూడా ఉన్నాయి అనుకోండి. అయితే మనకు బాగా రీసెర్చ్ జరిగి రైతుకు అంతో ఇంతో మనం అందించగలిగే స్థితిలో ఈ 4 కేటగిరీల నుంచి ఉన్నాయి. ఇందులో ఏంటంటే మనకు బ్యాక్టీరియా నుంచి చూసుకుంటే బ్యాసిలస్ తురింజెన్సిస్, బ్యాసిలస్ ఆల్బస్ అని ఇంకోటి రసం పీల్చే పురుగులకు బాగానే పనిచేస్తుంది. ఇటువంటి బ్యాక్టీరియా సంబంధించినటువంటి సూక్ష్మజీవులు వీటిని మనం ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ అట్లాగే ఈ జీవ శిలీంద్ర నాశకులు అంటే ఈ ఫంగైకి సంబంధించినటువంటివి మెట్రైజియం ఎనోసిప్లియా, అవి డిఫరెంట్ స్ట్రెయిన్స్, ప్రతి రాష్ట్రంలో లోకల్గా అభివృద్ధి పరిచినటువంటి స్ట్రెయిన్స్ ఎక్కువగా పనిచేస్తాయి. అట్లాగే జనరల్గా మెట్రైజియం ఎనోసిప్లియా, తర్వాత బవేరియా బ్యాసియానా అని శిలీంద్రనాశక, తర్వాత లెకానిసిలియం లెకాని అని ఇవి మేజర్గా మనకు రైతుకు అంతో ఇంతో కొంచెం అందుబాటులో ఇవ్వగలిగినట్టు స్థాయిలో శిలీంద్రనాశకులు ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకు వివిధ పంటల్లో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు కానీ, కాయదొలుచు పురుగులు కానీ, వేరు పురుగులు కానీ కట్టడి చేయడానికి ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఉదాహరణకు మెట్రైజియం ఎనోసిప్లియా తీసుకుంటే మనకు వేరు పురుగును, చెరుకు, తర్వాత వేరుశెనగ, తర్వాత వేరులో వచ్చేటువంటి వేరు పురుగులను, భూమిలో నుంచి వచ్చేటువంటి పురుగులను కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ లద్దె పురుగుకు సంబంధించినటువంటి సీతాకోచిలుక జాతికి సంబంధించినటువంటి పురుగులను ఇది బాగానే అరికట్టగలుగుతుంది. ఏది మెట్రైజియం ఎనోసిప్లియా కానీ, బవేరియా బ్యాసియానా కానీ, ఈ 2. అట్లాగే ఈ బవేరియా లెకానిసిలియం లెకాని అనేది మన ఈ రసం పీల్చే పురుగులను కట్టడి చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. ఇవి ఏంటంటే మనకు పత్తిలో లేకపోతే మిగతా పంటల్లో ఈ రసం పీల్చే పురుగులైనటువంటి ఈ పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ, లేకపోతే ఇటువంటి వాటిని అరికట్టడానికి ఈ శిలీంద్రనాశకులను అభివృద్ధి పరిచి ఉపయోగించుకోవచ్చు. అట్లాగే పురుగుల వరకు వచ్చినప్పుడు మనకి ఈ పురుగులలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బదనికలు, అంటే ఒక పురుగు 4-5 పురుగులను తినేసి, అంటే జీవితం గడిపేటువంటి పురుగులు. అట్లాగే పరాన్నజీవి పురుగులు ఏం చేస్తాయంటే ఇవి మనకు నష్టం కలిగించే పురుగుల ఏదో ఒక జీవన దశలో ఆశించి అది జీవిస్తూ ఉంటుంది. సో వీటిలో సంబంధించి మనకు ట్రైకోగ్రామా కిలోనిస్ బ్యాక్టీరియా అండ్ ట్రైకోగ్రామా జపానికమ్, ట్రిటియోజం, ఇట్లా చాలా రకాల స్పీసీస్లు అందులో ఉన్నాయి. ఇన్ జనరల్ అంటే ట్రైకోగ్రామా స్పీసీస్ అనేది ఈ రెక్కజాతి పురుగులు, మనకు పంట నష్టం కలిగించే రెక్కజాతి పురుగులు అయినటువంటి వివిధ పంటల్లో ఆశించేటువంటి పురుగుల గుడ్లపైన ఆశించి ఇది సప్రెస్ చేయగలుగుతుంది. సో ఈ పురుగులు ఏంటంటే ప్రతి పంటలో ఈ ట్రైకోగ్రామా స్పీసీస్కి సంబంధించినటువంటి వాడుకోవడానికి అవకాశం. ఉదాహరణకు పత్తిలో తీసుకుంటే ట్రైకోగ్రామా బ్యాక్టీరియా అనే స్పీసీస్ గులాబీ రంగు పురుగు యొక్క గుడ్లను సంహరించి దాని సంతతిని కాపాడగలుగుతుంది, ఉధృతిని తగ్గించగలుగుతుంది. అట్లాగే ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ వివిధ రకాల కూరగాయల్లో వచ్చేటువంటి కాయదొలుచు పురుగులు కానీ, కాండదొలుచు పురుగులు కానీ, ఆకుతినే పురుగులు, లద్దె పురుగులకు సంబంధించిన వాటిపైన పనిచేస్తుంది.
అట్లాగే మొక్కజొన్నలో వచ్చేటువంటి కత్తెర పురుగు ఇటువంటి వాటికి పనిచేస్తూ ఉంటాయి. సో ఇవి మనకు అభివృద్ధి పరిచి రైతులకు అందించే స్థాయిలో ఇవి ఉన్నాయి. అట్లాగే సార్, ఒక కాల్ తీసుకుందాము. ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు చాలాసేపు నుంచి లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి మేడం గారు. ఓకే, రామకృష్ణ సార్ ఉన్నారు, అడగండి మీ ప్రశ్న, సమాధానం చెప్తారు. సార్ మాది నిమ్మతోటండి. కొంచెం గట్టిగా చెప్పండి సార్, ఎక్కడ? కొత్తపాలెం నిమ్మతోట విషయం. నిమ్మతోటి నిమ్మతోట. ఒక కాపులు కావట్లేదండి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కావచ్చిందండి. కాత రాయడం లేదా? మీరు కాపు రావట్లేదండి అసలు. మీరు అంట్లు ఏం తెచ్చారో ఎక్కడ తెచ్చుకున్నారో అది చూసుకోండి. ఒకటి ఏంటంటే మీ దగ్గర ఏమైనా ఎండు తెగులు కానీ అట్లా డైబ్యాక్ ఏమైనా ఉంటే, ఎండు తెగులు ఏమైనా ఉందా? పంట పచ్చగానే ఉందా? ఎందుకంటే శ్రీనివాస్ గారు, ఆ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మీరు మాట్లాడండి, వినిపిస్తుంది. ఎండు తెగులు ఏమైనా ఉందా? ఎండు తెగులు ఏమైనా ఉందా, పంట పచ్చగానే ఉందా అని అడుగుతున్నారు సార్. పచ్చగానే ఉందండి. మీరు ఒకసారి ఎక్కడ తెచ్చుకున్నారో వాళ్ళని ఒకసారి సంప్రదించండి. తర్వాత పంట పచ్చగానే ఉంది సార్. మీరు ఆ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో వాళ్ళని ఒకసారి సంప్రదించండి. అట్లాగే మీకు సంబంధించిన హార్టికల్చర్ ఆఫీసర్ కానీ హార్టికల్చర్ శాస్త్రవేత్తను ఒకసారి సంప్రదించండి. ఆయన అడిగితే మొక్కలు ఇచ్చిన ఆయన అడిగితే మేడం గారు ఆయన ఏమంటుండో 5 సంవత్సరాలకు అంటుండో షిఫ్ట్ అయితే నా ఇచ్చి పైన పోయిందండి. అంటే మీరు పచ్చగానే ఉంది. చెట్లు పెట్టి మా చెట్టు పైన పోయిందండి. అదే వారు అంట్లు దేనిపైన ఏది చేశారో దాని క్లారిటీ ఉన్నది కదా. ఏ రకం అది? ఏం తెచ్చి ఇది బాలాజీ అండి. అది చూడండి, దేనిపైన అంట్లు కట్టింటారో అది చూడండి. అది ఇప్పుడు జీవ నియంత్రణ వల్ల మీకు వేరే పంటల్లో ఏమన్నా ఉంటే అడగండి, నిమ్మ చెట్టు కాకుండా. ఓకే ఓకే, తన సమస్య ఏంటంటే దాని గురించి అడిగారు. అయితే మనం ఈరోజు జీవనేంద్ర అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది మాట్లాడుకోండి. అండ్ సార్ మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే నియర్ బై ఉన్నటువంటి శాస్త్రవేత్తను సంప్రదించమంటారు. హార్టికల్చర్ సంబంధించి అంటే జనరల్గా అది ఏదో జనరల్గా 3-4 ఏళ్ళ నుంచి అది పూత సంథింగ్ రావాలి. అదే మరి ఒకసారి హార్టికల్చర్కి సంబంధించి శ్రీనివాస్ గారు, మీకు దగ్గరలో ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ని సంప్రదించండి, మీకు సరైన సమాధానం దొరుకుతుంది. వాళ్ళ మనం జీవనేంద్రణ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ టాపిక్ కంటిన్యూ చేద్దాం. సార్, ఫోన్ కాల్ రావడానికి ముందు మీరు పురుగుల గురించి. పురుగులు ఇప్పుడు మనం సహశత్రువుల్లో పురుగులలో బదనికలు అంటే ఇప్పుడు సపోజ్ వయారి బామ కానీ లేకపోతే వీటిని ఏమంటే ప్రేయింగ్ మ్యాండేట్స్ అంటాం. తర్వాత లేస్వింగ్ బగ్స్, అట్లాగే ఈ అక్షింత పురుగులు, ఇవన్నీ కూడా సాలీళ్ళు, ఇవన్నీ కూడా మనకు ప్రకృతిలో పంటలో చాలా ఉపయోగపడేటువంటి జీవాలు. వీటిని మనం పురుగు మందుల ద్వారా చాలా సెన్సిటివ్. మనం వాడే పురుగు మందులు టార్గెట్ ఓరియంటెడ్గా ఉండవు, జనరల్గా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటాయి. మనం ఒక పురుగు కోసం కొడితే మిగతా 2-3 పురుగులకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. మనకు నష్టం కలిగించే పురుగులను సప్రెస్ చేయడమే కాకుండా ఈ సెన్సిటివ్గా ఉన్నటువంటి సహజంగా సహజ మిత్రులు శత్రు పురుగులను కూడా అవి నాశనం చేస్తూ ఉంటాయి. సో ఈ పురుగు మందుల ఎఫెక్ట్ వల్ల అవి చాలా మటుకు తగ్గిపోయినాయి. పురుగు మందులు వాడకపోతే ఇవన్నిటిని కూడా సహజసిద్ధంగానే అభివృద్ధి చెందగలుగుతాయి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మిత్ర పురుగులు, రైతుకు మిత్ర పురుగు, మనకు పంట నష్టం కలిగించే శత్రు పురుగులు అయినటువంటి వాటిని ఇవి సర్వైవ్ కావడానికి కూడా వాటికి ఇవే మన తెగుళ్ళే పురుగులే మనకు వాటి ఆహారం. కాబట్టి మనం కొంత దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మేము అప్పుడప్పుడు సర్వే చేస్తూ ఉంటాం. ఈ వరి పొలంలో కానీ లేకపోతే మొక్కజొన్నలో కానీ ఈ జీవ శిలీంద్రనాశకులు వాడినటువంటి పంటల్లో చూసుకుంటే ఈ సహజంగానే సహజశత్ర పురుగుల శాతం 1-2-3% పెరిగింది. ఇప్పుడు ఈ పురుగు మందులు రసాయన పురుగు మందులు వాడిన పంటల్లో చూసుకున్నప్పుడు మనకు ఏమాత్రం ఎక్కడ కూడా మనకు ఇవి కనపడడం లేదు. సో ఇది తేడా మేము స్పెక్టాక్యులర్ చూడడం జరిగింది. కాబట్టి ఇందులో కూడా 1-2% కాదు, మనం చుట్టుపక్కల వాడే పురుగు తెగుల మందుల ఇంపాక్ట్ కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా వాడినా కొంచెం ఉంటుంది. కాబట్టి సామూహికంగా కనుక ఇటువంటి పద్ధతులు మనకు పాటించుకుంటే కొంచెం ప్రకృతికి దగ్గరగా ఉంటాం. అట్లాగే వీటిని మనమే సొంతంగా ఇవి అభివృద్ధి పరిచి రైతుకు కూడా అందించే స్థాయిలో కొన్ని సెంటర్లలో ఉన్నాయి. రైతులు ఈ పురుగులను మీరు
తీసుకొని మీ పొలాల్లో వదులుకోవచ్చు. అట్లాగే ఈ జీవనశైలికి సంబంధించినటువంటి మందులు తయారు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మీరు పర్చేజ్ చేసుకొని మీరు పొలాల్లో యూజ్ చేసుకొని ఏదేమైనా ఈ పురుగు మందుల యొక్క పిచికారి నెంబరింగ్ను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి సో ఈ జీవ నియంత్రణకు సంబంధించి రైతులకు ఎలా ఉపయోగపడుతున్నారు, ఎలాంటి ఉపయోగాలు అందిస్తున్నారు ఏంటి సార్ ఒకసారి ఆ విషయాలు? ఇప్పుడు మేము ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో అఖిల భారత జీవ నియంత్రణ సమన్వయ సమితి ఈ కింద జీవ నియంత్రణ విభాగం అనేది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాజనగర్లో ఉంది. ఇందులో మేము రైతుకు ఉపయోగపడేటువంటి ఈ మనకు మిత్ర పురుగులు అయినటువంటి ఈ ట్రైకోగ్రామా స్పీసీస్ సంబంధించినటువంటి గుడ్డు పరాన్న జీవులను మేము అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. వీటిని మేము కార్డు రూపంలో రైతుకు అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంది. మా దగ్గర చాలా మటుకు సీజన్ ముందు రైతులు అన్ని పంటలకు వరి, పత్తి, మొక్కజొన్న అట్లాగే వివిధ కూరగాయల పంటలకు సంబంధించినటువంటి స్పీసీస్ ఓరియంటెడ్గా మా దగ్గర అందుబాటులో ఉంది. కంటిన్యూస్గా మేము ప్రవర్ధన చేస్తూ ఉంటాము. రైతులు చాలా మటుకు మా దగ్గరికి వచ్చి అంటే ఈ సేంద్రియ పద్ధతుల పైన లేకపోతే ప్రకృతి వ్యవసాయం పైన దృష్టి ఉన్న రైతులు మమ్మల్ని సంప్రదించి ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మేము ఈ గుడ్డు పరాన్న జీవిని మేము ఈ కార్సిరే గట్టే బియ్యం పురుగు గుడ్లలో పొదిగించి మేము కార్డు రూపంలో ఆ గుడ్లను అతికించి అంటే కార్డు సైజు దగ్గర 10x15 సెంటీమీటర్ల సైజు గుడ్లలో 20,000 గుడ్లు అంటే ఈ పరాన్నజీవి పొదిగినటువంటి గుడ్లను మేము అతికించి రైతులు తమ పొలాల్లో వదులుకోవడానికి అనువుగా మేము తయారు చేసి రైతుకు ఇస్తాము. ఇవి పెట్టుకొని రైతులు పొలంలో పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మనకు దేనికైతే ఏ పురుగుకు సంబంధించి అయితే మనం పెడుతున్నామో ఆ పురుగు యొక్క పాపులేషన్ అంటే సంతతి అనేది చాలా మటుకు తగ్గుతుంది. అంతేగాని మన రసాయన పురుగుల మందులు కొడితే వెంటనే తగ్గిపోయినట్లుగా ఇవి తగ్గవు. ఇంక్రిమెంటల్గా మనకు ఇది తగ్గుతుంది. ఇటువంటివి మా దగ్గర ఉన్నాయి. రైతుకు కావాలంటే మేము మా దగ్గరకు వచ్చిన రైతులకు వీటిని ఎట్లా మీరు ప్రవర్తన చేసుకోవచ్చో కూడా మేము రైతులకు ట్రైనింగ్ రూపొందిస్తాం భవిష్యత్తులో షెడ్యూల్. అయితే మా దగ్గరకు వచ్చిన రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కనుక అట్లా చేయగలిగితే వాళ్ళకు సహకారం అందించడానికి కూడా రెడీగా ఉన్నాం. అట్లాగే జీవశిలీంద్ర నాశకులకు సంబంధించి ఈ మెటరైజియం, బవేరియా ఇటువంటివి కూడా మేము అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అట్లాగే ఈ సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడే ఈ రెండింటికి సంబంధించిన లిక్విడ్ కానీ లేకపోతే ద్రావక రూపం కానీ పౌడర్ రూపంలో కానీ మా యూనివర్సిటీలో అందుబాటులో ఉంది. కావలసినటువంటి రైతు సోదరులు వీటిని వాడుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడే ఇతర శుద్ధికి కానీ లేకపోతే పొలంలో ఎరువులో కలుపుకొని చల్లుకోవడం ద్వారా మనకు భూమి సారం పెరగడం ఒకటి. రెండవది ఏంటంటే ఈ ఆకుమచ్చ తెగుళ్ళు కానీ ఇవి రాకుండా, ఎండు తెగుళ్ళు రాకుండా మనం ఏ పంటలో అయినా సరే ఎండు తెగులు రాకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దీనిని ట్రైకోడర్మా విరిడేని కానీ సూడోమోనాస్ను కానీ ఈ సీడ్ ట్రీట్మెంట్ ద్వారా కానీ పైన పిచికారీ ద్వారా కానీ భూమిలో కలుపుకోవడం ఈ 3 పద్ధతుల్లో మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది రైతు సోదరులు ఈ పద్ధతులను ఉపయోగించి ఈ మధ్య రైతులు ఎక్కువగా రావడం జరుగుతుంది వీటి గురించి. సో ఇవి కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు బయలాజికల్ అంటే ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసుకోవాలనుకున్నా లేకపోతే ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవాలనుకున్నా రైతు సోదరులకు ఒక చిన్న ట్రైనింగ్ కూడా ఈ సంవత్సరం మేము రూపొందించడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి సేవలు మేము రైతులకు అందించడానికి రెడీగా ఉన్నాము. ఓకే సార్, మన కార్యక్రమం ముగించే ముందు చివరిగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ జీవ నియంత్రణ చేపట్టేటప్పుడు ముఖ్యంగా రైతులు ఎదుర్కొనేటువంటి సవాల్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం వినియోగదారులకు సంబంధించి కూడా క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారానో లేదా సేంద్రియ వ్యవసాయం ద్వారానో పండించినటువంటి పంట అని చెప్పేసి సాధారణంగా కొనుగోలుదారుల దగ్గరికి తీసుకొస్తున్నటువంటి పంట నిజంగా సేంద్రియ పద్ధతిలో చేశారా, ప్రకృతి వ్యవసాయం ద్వారా చేశారా, అది తెలుసుకోవడం ఎలా? ఇటు రైతులు ఎట్ ద సేమ్ టైం వినియోగదారులకు కూడా ఏ రకంగా మీరు చెప్తారు? ఇందులో 2 క్వశ్చన్స్. ఫస్ట్ది ఏంటంటే
ఈ సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడం అనేది కొంచెం ఆ, క్లిష్టమైన పరిస్థితి. ముఖ్యంగా జీవనేంద్ర పద్ధతుల ద్వారా మనం ఏంటంటే ఇమ్మీడియట్గా మనకు ఆ, పురుగు తగ్గిపోవడం కానీ పంట విపరీతంగా రావడం కానీ జరగదు. ఇదేంటే ప్రకృతితో మనం ముడిపడి ఉంటుంది కాబట్టి మనకు ఆ, ఈ పెస్ట్ పాపులేషన్ అనేది సహజంగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనకు ఆర్థికంగా నష్టపరిచే స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయికి పడిపోయేటట్లుగా మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ఈ జీవనేంద్ర పద్ధతుల వల్ల ఆ, ఉపయోగించుకోవడం మెయిన్ హర్డిల్స్ ఏంటంటే రైతు సోదరులు వీటిపైన అవగాహన పెంచుకోవడం చేసుకోవాలి. వీటి పైన అవగాహన లేక మనం మళ్ళా కొంతవరకు వాడి మళ్ళీ కెమికల్స్కి డైవర్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే వీటి యొక్క అందుబాటు అనేది చాలా ఇప్పుడు బయలాజికల్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అనేటివి అందుబాటు చాలా తక్కువగా ఉంటున్నాయి. సో ఇటువంటి కన్స్టెంట్స్ ఏంటంటే మనం వీటి నుంచి నేర్చుకున్నప్పుడు మన పొలంలో ఉన్నటువంటి సహజ శత్రువులను ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి అనే దానిపైన దృష్టి పెట్టాలి. రెండవది ఒకటి ఏంటంటే ఈ పంట మార్పిడి కానీ లేకపోతే సహజంగా మన వనరులను మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలనే వాటిపైన కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వెంటనే మనకు ఆశించినంత ఫలితాలు రాకపోయినా దిగుబడిలో కొంత తేడాలు ఉన్నా దీన్ని నిరుత్సాహంగా కాకుండా ఫర్దర్ కంటిన్యూ చేసుకుంటే కనుక ఈ మనం దిగుబడులు కూడా సమానంగా లాంగ్ టర్మ్లో ఉన్న 2-3 ఇయర్స్లో మన యొక్క పంటలో నాణ్యత పెరగడము, భూమి యొక్క సారం పెరగడము ఇవన్నీ జరిగి న్యాచురల్గానే మనకు రావాల్సినటువంటి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రెండవది ఈ మార్కెట్లో దొరికేటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఎట్లా అంటే మనం శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏదైనా బయట అమ్ముతున్నారంటే మనకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. అపేడ ద్వారా కానీ లేకపోతే కొన్ని ప్రైవేట్ వేదిక్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అని కానీ ఇటువంటివి కొన్ని సర్టిఫై చేస్తారు. వాటిపైన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ వాళ్ళ ల్యాండ్ కూడా ఆర్గానిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏమేమి ప్రాక్టీస్ చేసేది అనేది కూడా అందులో పొందుపరిచి ఉంటారు. అటువంటి వాటికైతే అటువంటి లేబులైజ్ చేసిన వాటిని కొంటే మంచిది. చాలామంది మనది అంతా కొంచెం అనార్గనైజ్డ్, చాలామంది రైతులకు ఆ విషయాలు తెలియక ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రాసెస్ తెలియక కూడా రైతులు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పండించింటారు, కానీ వాళ్ళకు ఆ ప్రాసెస్ తెలియదు కాబట్టి అవి మార్కెట్లో కొంచెం రేటు ఎక్కువ పెట్టి అమ్మినా కూడా అది నాణ్యత పరంగా నిజంగా ఆర్గానిక్ అనేది కస్టమర్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సర్టిఫికేషన్ ఏజెన్సీస్ నుంచి సర్టిఫికేషన్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అయితే తీసుకోవచ్చు. మనకు కొందరు రైతులకు అవగాహన లేకుండానే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఇస్తూ ఉంటారు. అది నమ్మకం పైన తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని మనం క్లారిటీగా సైంటిఫిక్గా చెప్పాలంటే వీ షుడ్ గో త్రూ ద సర్టిఫికేషన్ ఓన్లీ మనం పోవాల్సింది. అట్లాగే ఈ బయోలాజికల్ కంట్రోల్లో మెయిన్ ఇదేంటంటే మనకి ఇమ్మీడియట్గా మనకు దీంట్లో రిజల్ట్ కనపడదు. మనం నేను ట్రైకోకార్డ్స్ పెట్టుకుంటేనే మనకు 4-5 రోజుల్లో ఈ కాండదొలిచే పురుగు తగ్గదు, ఆకుముడత తగ్గదు, లేకపోతే కత్తెర పురుగు తగ్గదు. ఇదేంటే పాపులేషన్ అయితే తగ్గుతుంది, అంటే మనకు దాని యొక్క సంతతిని పునరుత్పత్తి చేయనీయకుండా ఆ గుడ్ల దశలోనే నాశనం చేయగలుగుతుంది. సో ఆ రకంగా మనకు ఈ నష్టపరిచే పురుగుల పాపులేషన్ తగ్గుతుంది. కాబట్టి వీటిని మనం లాంగ్ టర్మ్లో ఉపయోగించుకుంటే మనకు ప్రకృతికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. మనం నాణ్యమైన ఆహారాన్ని ఉత్పత్తులను దిగుబడి చేయగలుగుతాము. ఇవన్నీ కూడా చాలా మటుకు మీరు అన్నట్లుగా 95% రైతులు కెమికలే వాడుతున్నారు. కాబట్టి అట్లీస్ట్ 1 or 2 డోసెస్ తగ్గితే ఇటువంటి పద్ధతులు వాడినప్పుడు తగ్గుతాయి. అవి కొంచెం నాణ్యత పరంగా బయటకు వచ్చి మన ఆరోగ్యానికి కూడా, మన దేశ భవిష్యత్తుకు కూడా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందించడం వల్ల అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సేంద్రియ వ్యవసాయంలో జీవ నియంత్రణ గురించి మాకు తెలియని అనేక విషయాలు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. ఎస్, రైతు మిత్రులారా విన్నారు కదా, మనకు సేంద్రియ వ్యవసాయంలో జీవ నియంత్రణ అనేది ఎంత ముఖ్యమో. అలాగే సార్ చెప్పినట్టు సేంద్రియ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ చాలా మంచిది మన ఆరోగ్యానికి, మన రేపటి భవిష్యత్తుకి, అట్ ద సేమ్ టైం మన దేశ భవిష్యత్తు కూడా అది చాలా ముఖ్యము. కాకపోతే సార్ చెప్పినట్టు వెంటనే రిజల్ట్స్ అయితే వచ్చిపోవు. ఈ రోజు మనం సేంద్రియ వ్యవసాయంలోకి అడుగు పెట్టేస్తే ఏదో జరిగిపోదు. కొన్ని హర్డిల్స్ ఉన్నాయని చెప్పారు, కొన్ని
కొన్నిసార్లు మనం దిగుబడి రాకపోవచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా కాన్స్టెంట్గా మనం అటువైపుగా అడుగు వేసి కాస్త రసాయనాలు తగ్గించగలిగితే ఆరోగ్యాలు బాగుంటుంది, దేశ భవిష్యత్తు బాగుంటుంది, రైతు బాగుంటుందని చెప్పి సార్ చెప్పారు. కాబట్టి ఇలాంటి వ్యవసాయ పద్ధతులు మీరు అవలంబిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.